సమయంలో ఆనందించు. అదే సమయంలో 6వ వచనంలో చూస్తున్నాము, దేని విషయమై చింతించద్దు. అది కూడా చూసాం, యేసు ప్రభు చెప్తున్న మాట, చింతించద్దు. నెక్స్ట్ ఆయన ప్రిస్క్రిప్షన్లో రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? నీ యాటిట్యూడ్ ఏమో ఆల్వేస్ రిజాయిసింగ్, నెవర్ వరీయింగ్, నెవర్ యాంగ్షియస్. సో నెక్స్ట్ చూస్తే యాక్షన్. ప్రేయర్ అనే మెడిసిన్ అంట. ఆయన ముందు సాగిల పడాలంట. దేని విషయమై భయపడద్దు, ధైర్యంగా ఉండు. కానీ అదే సమయంలో ఆయన ముందుకెళ్ళి సాగిలపడు, తగ్గించుకో, సాగిలపడు, నమస్కరించు. నో, రికగ్నైజ్ హిస్ సావరెనిటీ. ఆయన ఎంత బలమైన దేవుడు, ఎంత ఘనమైన దేవుడు, ఆయన అధికారం ఎంత గొప్పదో గుర్తెరుగు. దేవుణ్ణి ఆరాధించయ్యా. నీ పరిస్థితుల్లో, నీ చింతలో, నీ దిగుల్లో దేని విషయమై అనవసరంగా వరి అవుతా, ఉద్దేశించుకుంటా, చింతించుకుంటా కూర్చోవద్దు. కానీ గో బిఫోర్ గాడ్, వర్షిప్ గాడ్. నీ పరిస్థితులు మరిచి ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకో. నీ బలహీనతలు ఆయన దగ్గర తీసుకెళ్ళు, నీ విన్నపంలో ఆయన దగ్గర తీసుకెళ్ళు. కానీ వెళ్ళాల్సిన యాటిట్యూడ్ ఉంది. యేసు ప్రభు చూస్తాము, తండ్రి దగ్గర బతిమలాడతాం చూస్తాం. ఎలా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే. ఈజ్ లిటరల్లీ బెగ్గింగ్. ఆయన రాత్రంతా రోదనతో ప్రార్థన చేశాడని, ఆయన చెమంట రక్తపు బిందువుల వల్లే పడ్డాయని, అంత రోదనతో, బాధతో, ఆయన తగ్గింపుతో ఆయన ప్రార్థన చేసినట్టుగా. యేసు ప్రభు దేవుడు కదా? దేవుడే. కానీ ఆయన తండ్రి ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నాడు? సొంత కుమారుడే, తన అద్వితీయ కుమారుడే ఆ రీతిగా వెళ్ళేటప్పుడు మనం ఇంకెంతగా వెళ్ళాలి? నిన్ను విడిచిపెట్టు.